వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు మనం చూస్తా ఉంటాము. సో, అలాంటి వారికి ఆక్యుపెంచర్‌లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేశాము అనంటే, మోకాళ్ళలో గుజ్జు తక్కడం వల్ల వచ్చిన పెయిన్స్ కావచ్చు, లేదనంటే బోన్ స్ట్రెంత్ కోల్పోవడం వల్ల వచ్చిన పెయిన్స్ కావచ్చు. ఈ రెండిటికి కూడా ఉపయోగపడుతుందంటున్నారు ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు. సార్‌ని అడిగి ఆ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఏంటనేవి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మోకాళ్ళ నొప్పులు ఏజ్డ్ పర్సన్‌లో చూస్తే అవునులే ఏదో ఏజ్ అయిపోయింది కాబట్టి అంటే వాడకం ఎక్కువ వాడారు కాబట్టి అరిగిపోయిందేమో అనుకోవచ్చు. అసలు యాక్చువల్‌గా ఏందంటే అది కాల్చినా కూడా మామూలుగా మన అస్థికలైతే కనపడతానే ఉంటాయి. అంటే అంత కరెక్ట్. పవర్ ఎముకలకి. అవును. కానీ ఈ జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తా ఉంటాయి. అసలు ఎందుకు అరిగిపోతా ఉన్నాయి? నిజంగానే అరిగిపోయే గుణం ఉంటదా మోకాళ్ళకి? యాక్చువల్‌గా మనకు ఈ బోన్స్ అనేవి స్ట్రాంగెస్ట్ పార్ట్స్ ఇన్ ద బాడీ. హుహుహు. దంతాలు గానీ, దంతాలు. ఈ ఫెమర్ బోన్ గానీ హ్మ్. చాలా స్ట్రాంగెస్ట్. చాలా గట్టి అంత స్ట్రాంగ్ ఉంటది వాటికి. యెస్. హ్మ్. అలాంటి వాటికేంటంటే సహజంగా 100 ఏండ్లు 100 ఇయర్స్ దాకా బోన్స్ అనేది హ్మ్. ఉండాలి. ఓకే. కానీ మన రకరకాల కారణాల వల్ల ఈ బోన్ డెన్సిటీ, బోన్ హ్మ్. స్ట్రెంగ్త్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గుతోంది. అవును. అవును. గ్రాడ్యువల్ తగ్గుతోంది. ఏది ఓవరాల్‌గా ఎట్లయితే అన్ని సిస్టమ్స్ బాడీలో డీజనరేటివ్ అవుతున్నాయో, ఇబ్బందులకు గురవుతున్నాయో, ఈ స్కెలిటల్ సిస్టమ్ గూడా అదే రేంజ్‌లో కొంచెం ఇబ్బందులకు గురైతున్నమాట మాత్రం నిజం. యెస్. యెస్. అయితే మోకాళ్ళ నొప్పులన్న మోకాలు మేజర్‌గా మోకాళ్ళ నొప్పులంటారు. ఏది మన జాయింట్ పెయిన్స్‌లో మేజర్‌గా మోకాళ్ళ నొప్పులే. ఓకే. ఓకే. ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? మెయిన్ మోకాళ్ళ మోకాళ్ళ మాత్రమే నొప్పులే. ఇది పెద్ద జాయింట్ కాబట్టి ఎక్కువ పెయిన్ అక్కడే పెద్ద వస్తా జాయింట్ ఉంటది. ఒకటి, మన బరువంతా ఇక్కడే, అవును. అవును. మన వెయిట్ అంతా ఇదే వెయిట్ బేరింగ్ అవును సార్. టోటల్ నీస్ బాడీ గూడా అక్కడే మోస్తా ఉంటది. బరువు హ్మ్. పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ హీల్ ఇది కానీ లేకుంటే యాంకిల్ ఏరియాలో కానీ ఎక్కువ లెగ్స్. అందుకనే జపాన్లో ఒక టెక్నిక్ ఉంది. హ్మ్. హ్మ్. వాళ్ళు ముందు నుంచే లెగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. ఓకే. లెగ్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓహ్! ఇంకొక విషయం ఆశ్చర్యపోతారు చెప్తే హ్మ్. మీరు. హ్మ్. ఎవరి లెగ్ స్ట్రెంగ్త్, కాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే. ఓకే. చాలా ఇంపార్టెంట్. హ్మ్. అందుకనే సైక్లింగ్. పిక్కె బలం తగ్గిందంటారు చూసారా? హ్మ్. హ్మ్. పిక్కె బలం, పిక్కెలంటే ఇవి. పిక్కలు. అవును. ఆ కాఫ్ మజిల్స్. పిక్కెలంటే కాఫ్ మజిల్ అంటాం. దానికి ఇంకో పేరు కూడా ఉంది. సెకండ్ హార్ట్. ఓహ్! రెండవ హృదయం. హుహుహుహు. ఇక్కడ హృదయం ఉంది. అవును. అక్కడ హృదయం ఉంది. ఓకే. ఓకే. సో, ఆ హృదయం, ఈ హృదయం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఎంత ఎందుకు ఇంపార్టెంటో దాన్ని అది అంత కూడా ఇంపార్టెంట్. హృదయంతో పోల్చారు? ఎందుకంటే ఈ కిందకి వెళ్ళినటువంటి ఫ్లూయిడ్స్, హ్మ్. బ్లడ్, హ్మ్. లిక్విడ్ అంతా కిందకి మీదకి వెళ్తుంది కదా! అవును. పైకి పంపు చేసేది అదే. ఓకే. ఇక్కడ నుంచి గుండె కిందికి పంపిస్తుంటే అంటే టోటల్ బాడీ పంపిస్తుంటే మళ్ళీ అక్కడ కింద నుంచి పోర్షన్ నుంచి పైకి పంపు కావాలి కదా! ఓకే. అది చాలా హెల్ప్ ఆ చేస్తుంటుంది. పిక్కల నుంచి. ఆహా! అందుకనే మన వాళ్ళు ఆహ్, పిక్కె బలం తగ్గింది, కాళ్ళు సన్నబడ్డాయి అన్నాం అనుకోండి, హ్మ్. 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 మనిషి ఆ అనారోగ్యానికి గురవుతున్నాడు అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే హ్మ్. నేను చాలా సార్లు మన వాళ్ళకి ఏం చెప్తామంటే 40 ఏండ్లు, 45 ఏళ్ళు దాటగానే ఫోకస్ హ్మ్. మొత్తం కూడా ఈ నాభి నుంచి కిందకెళ్ళిపోవాలి. ఓకే. ఆహాహా! మనం ఇక మొహాలు బాగా కడుక్కోవడం, హ్మ్. ఇక్కడ సెంటులు ఈడ పూసుకోవడం పోయడం గాదు. ఇక అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి కిందకి సెకండ్ హాఫ్ ఓకే. ఇది. ఆహాహాహా! ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫోకస్ విల్ బి ఆన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ ద బెల్లీ టు నీ ఓకే. ఓకే. లెగ్స్. హుహుహు. ఎందుకంటే ఏదైతే వీక్ అవుతుంటాయో హ్మ్. వాటి మీద ఫోకస్ పెట్టాలి. యెస్. 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 అందుకనే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇలా కూర్చున్నారనుకోండి, ఇలా కాఫ్ లేపి ఇలా అనొచ్చు. ఓకే. ఇలా, ఇలా. హ్మ్. హ్మ్. ఇది చాలా నెక్స్ట్ బెస్ట్ కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఓహ్! దీన్ని. ఓన్లీ కూర్చున్న కాఫ్‌ని చోటనే ఇలా ఎక్సర్‌సైజ్ కూర్చొని ఇలా చేయొచ్చు. చిన్నపాటి. హ్మ్. ఎస్పెషల్‌గా హ్మ్. ఈ ఎక్సర్సైజ్ గనక 5 నిమిషాలు భోజనమైన తర్వాత 10 నిమిషాల తర్వాత గనక చేస్తే హ్మ్. డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతది. డయాబెటిస్ ఉన్నోళ్ళకి. డయాబెటిస్ ఉన్నోళ్ళకి. ఓకే. లేని వాళ్ళకి మన మజిల్ స్ట్రెంగ్త్ అవుతది. హుహుహు. లెగ్ స్ట్రెంగ్త్ అవుతది. ఓకే. ఓకే. లెగ్ స్ట్రెంగ్తింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పిన ఫ్యూచర్‌లో. తర్వాత ఇట్లా చేసుకుంటుంటే కొంచెం ఏదో రిలాక్స్‌గా ఉంది నాకి. రిలాక్స్ అవుతారు. 5 నిమిషాలు చేస్తే మనకే ఎంతో తర్వాత నడుస్తున్నప్పుడు చాలా తేలికైతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే మనము ఇలా కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇలా కూర్చొని చేసే పనులు ఎక్కువైనాయి. హ్మ్. అయినప్పుడు ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్, బ్లడ్ అంతా కూడా కిందకెళ్తుంది. పైకి పంప్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ లేదు గదా! యెస్. అందుకని యెస్. ఈ సెకండ్ హార్ట్‌ని గనక
మనం స్ట్రెంగ్తన్ చేసినట్టయితే హ్మ్. మళ్ళీ పుషింగ్ అనేది పైకి సాధ్యం అవుతుంది. ఇదొకటి లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎందుకు ఇంపార్టెంట్ లెగ్ అనేది ఎందుకు ఆ! ఇంపార్టెంట్ అనే దాని మీద. ఇక రెండవది నీ పెయిన్‌కొచ్చినప్పుడు హ్మ్. హ్మ్. బోన్స్ పోయాయని చెప్పడానికి వీల్లేదు. ఓకే. బోన్స్‌తో నొప్పులొస్తున్నాయంటే దానికి అక్కడ 4 కారణాలుంటాయి. హ్మ్. ఒకటి బోన్ హ్మ్. అనుకునే. రెండోది ఏందంటే మజిల్, మజిల్స్. టెండాన్, హ్మ్. లిగమెంట్, హ్మ్. సినోవియల్ ఫ్లూయిడ్. యెస్. యెస్. ఇది ఓన్లీ ఫ్లూయిడ్ అరిగిపోయిందంటే మోకాలు నొప్పి అంటే మోకాలు అరిగిపోవడం ఒకటే రీజన్ ఉండదు. ఈ 5 కారణాలుంటాయి. 5 కారణం ఏదైనా కావచ్చు. ఏదో ఒకటి. ఏదైనా కావచ్చు. మజిల్ వేర్ అండ్ టేర్ జరగవచ్చు. అవునవును. మనకు తెలియకుండానే ఇలా రాయి మీద అడుగుపెట్టి ఇలా అవునవును. అయినప్పుడు ఇక్కడ మజిల్ ఇంటర్నల్‌గా టేర్ అయింది అంటా ఉంటారు. అవును. వేర్ అండ్ టేర్ చితికిపోయింది. జరుగుతది. ఆ! చిన్న ఇబ్బంది జరిగి ఆ నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి. యెస్. యెస్. ఏదైనా మెట్లు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు జరుగుతాయి. అందుకనే మనం ఒక వయసొచ్చిన తర్వాత ఇందాక అనుకున్నాగా 40స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఏంటి? లెగ్ స్ట్రెంగ్తెన్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్. హ్మ్. అలాగే అది ఎందుకంటే మజిల్ స్ట్రెంగ్తెన్ చేసినప్పుడు ఏమవుద్దంటే బోన్ కూడా డ్యామేజ్ జరగదు. ఆ బోన్‌ని పట్టి ఉంచేది టెండాను, లిగమెంటు అనే ఒక 2 స్ట్రక్చర్స్ పట్టి ఉంచుతది దాన్ని. మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. హుహుహు. అది బోన్ యొక్క మూవ్‌మెంట్‌ని కరెక్ట్‌గా ఉండేలా చూస్తుంది. యెస్. యెస్. ఇది అదొకటి. రెండోది దీనికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చాయి. హ్మ్. మోకాలు హ్మ్. హ్మ్. నొప్పులొచ్చినాయి. దాన్నేం అవును. జేయాలి? ఆ హ్మ్. నొప్పులు తీవ్రంగా ఉంటాయి. నడవలేకపోతున్నారు. యెస్. ఇప్పుడు మరి కుంటుకొని నడవలేరు గదా! అవును. ఇలా కుంటిన నడినప్పుడు ఒక ముసలి వాళ్ళంటే ఏదో కర్ర పట్టుకోనో, లేదంటే ఒక హెల్ప్‌తో నడుస్తుంటారు అనుకుందాం. యెస్. యెస్. కుర్రాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు గూడా ఇలా లింపింగ్ లాగా హ్మ్. నడుస్తుంటే ఫీల్ అవుతారు సొసైటీలో అవునవును. కదా! ఇబ్బందికరంగా ఉంటది. అందుకని ఏంటంటే ఈ మజిల్ స్ట్రెంగ్త్‌తో పాటు ఈ హ్మ్. బోను అంటే స్ట్రెంత్ అంత ఈజీగా పోదు. ఇందాక అనుకున్నట్టు బోన్ చాలా చాలా కాలం పాటు స్ట్రాంగ్‌గా ఉంటది. ఆరోగ్యంగా ఆ! ఉంటది. స్ట్రాంగ్ ఉంటది. అవును. పోయేది ఏదంటే ఈ మజిల్స్, మజిల్ వీక్ కావచ్చు, టెండాన్స్, టెండాన్స్, లిగమెంట్స్. ఈ లిగమెంట్స్. టెండాన్ లిగమెంట్‌ని బాగా మనకు బలంగా భారం ఏంటంటే లెమన్ బాగా యూజ్ అవుతుంది. ఓహ్! సి విటమిన్. సి విటమిన్ చాలా యూజ్ అవుతుంది. హుహు. రెండవది ఏంటంటే ప్రోటీన్ డయట్. ఓకే. మజిల్ బిల్డింగ్‌లో ఉపయోగపడుతుంది. ఆహాహా! ప్రోటీన్ డయట్ అంటే అవును. పప్పులు, హ్మ్. హ్మ్. పెసరపప్పు, కందిపప్పు, రాజ్మా హ్మ్. హ్మ్. ఇలాంటి పప్పులు, తర్వాత నాన్ వెజ్జు, ఓకే. ఎగ్గు, హ్మ్. మటన్, చికెన్, ఫిష్ ఇవన్నీ యెస్. కూడా ఏంటంటే ప్రోటీన్ ప్రోటీన్ రిచ్. ప్రోటీన్ డయట్ కిందకొస్తాయి. సో, ఓకే. మనకు మన స్ట్రెంగ్త్‌కి ఉపయోగపడుతుంది. హ్మ్. హ్మ్. మజిల్ బిల్డింగ్ అంతా ప్రోటీన్‌తోని జరుగుతుంది కదా! యెస్. 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 ఇవి మనం నాన్ వెజ్, వెజ్ రెండిట్లో దొరుకుతుంది. ఓకే. ఇవన్నీ మేము డైట్ ఫాలో అవుతూ ఉంటాము. అన్నీ ఫాలో అవుతున్నాం సార్. కానీ మాకు పెయిన్ తగ్గలేదనే వాళ్ళకి అనే ఆక్యుపెన్షన్‌లో ఏం వాళ్ళకి పాయింట్ ఉన్నాయి? ఆక్యుపెన్షన్ పాయింట్ చెప్దాం. అదేంటంటే హ్మ్. ఎక్కడుందంటే ఇది యూరినరీ బ్లాడర్ ఉంది కదా! హ్మ్. యూరినరీ బ్లాడర్ అనే మెరిడియన్ ఇది. మెరిడియన్ అంటే ఏంటి? శక్తి ప్రసార మార్గాలు. ఆహా! ఎనర్జీ ఫ్లో అయ్యేటటువంటి ఎనర్జీ పాత్వేస్ అంటాం. ఈ ఎనర్జీ పాత్వేస్‌లో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులంటే మనం ఎక్కడ తీసుకోవాలంటే ఈ ఆహ్, యెల్లో కలర్ కనిపిస్తుంది చూసారా? యూబీ40 అని కనపడుతుంది యెల్లో కలర్‌లో. ఆహాహా! యూబీ40 అని ఉందా ఇక్కడ కనపడుతుందిగా? ఓకే. యూబీ40. ఆ! యూరినరీ బ్లాడర్ 40 పాయింట్. ఓకే. ఆ! ఎక్కడుందంటే ఎగ్జాక్ట్‌గా అది మోకాలు యొక్క వెనక ఉంది. ఓకే. అది ఆ పాయింట్‌లో మనము ఇలాంటి జిమ్మీది గానీ, ఒక పెన్ను గానీ తీసుకొని హుహు. ఒక 1 మినిట్ ఈ పాయింట్ ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్‌గా మోకాలు వెనకాల యూబీ 40 అని చెప్పాను కదా! చూపించాం కదా! అవును. యూబీ40 అని. అవును. సో, ఈ పాయింట్‌ని మెల్లె ప్రెస్ చేయడమే. హ్మ్. నొప్పొస్తుంది బాగా. ఓకే. పెయిన్ ఉంటది. పెయిన్ ఉంటది. పించింగ్ ఉంటది. అది ఆహాహా! మెల్లగా 1, 2 ఇట్లా నొక్కి వదలడమే. ఇట్లా ఆహా! నొక్కి వదిలి ఇలా మనం ఒక 60 సార్లు చేయొచ్చు. ఇలా కూర్చున్నప్పుడు కూడా హ్మ్. మనం ఈ ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్ సైడ్ కదా! ఆ! ఓకే. టాపింగ్. వెనక నీ యొక్క క్యాప్ అంటే యొక్క వెనక కరెక్ట్ భాగం పాయింట్ ఏంటని తెలియకపోతే మొత్తం అంతా ట్యాప్ చేసేసుకోవచ్చు. చేసేయొచ్చు. అక్కడ ఓకే. యాక్టివేట్ ఓకే. అవుతుంది పాయింట్. ఆ! ఆ! యాక్టివేట్ అవుతుంది. ఇది చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్. ఎందుకంటే ఈ యూరినరీ బ్లాడర్ అండ్ మెరిడియన్‌లో 40 అనే పాయింట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్ ఏరియా. ఓకే. ఓకే. ఈ మిడ్ బ్యాక్ నుంచి హుహుహు. కింద మన టోస్ దాకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అంటే బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళకి కూడా పనికొస్తదది. బ్యాక్ పెయిన్ ఇక్కడ ఈ లోవర్ బ్యాక్ ఓహ్! నుంచి పనిచేస్తుంది. ఓకే. ఓకే. నైస్. లోవర్ బ్యాక్ నుంచి చాలా అద్భుతంగా పనిచేసే పాయింట్ అది యూబీ40 యూరినరీ బ్లాడర్ 40. అది ఏం చేస్తుందంటే 2 మూలకాలు కలుపుతుంది. ఓకే. ఒకటి జలమూలకము, హుహు. రెండవది పృథ్వీ మూలకం. ఓహ్! జలమూలకం ఏంటిది? బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. అవును. అవును. హ్మ్. బోన్‌ని స్ట్రాంగ్ చేయాలంటే జలమూలకం. ఓకే. అందుకే మనం బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, హుహుహు. బ్లాక్‌బెర్రీ ఫ్రూట్స్ అవును. తినమని చెప్తాం. అవును. హ్మ్. సో, జలమూలకం స్ట్రెంగ్త్ అవుతుంది. యెస్. యెస్. జలమూలకం వల్ల బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఒకటి. హుహుహు. రెండవది
పృథ్వీ మూలకం అది, మ్మ్. ఎర్త్. అదేం చేస్తుందంటే మజిల్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఓకే ఓకే. ఈ డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మీరు అందుకని చూడండి, మోకాళ్ళ నొప్పులు ఎవరికి పెరుగుతాయంటే ఇండైజెషన్ ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. గ్యాస్ట్రిక్ ఉన్న ఈ వాళ్ళకి, గ్యాస్ అరుగుదల సరిగా లేని వాళ్ళకి వస్తూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఆ రోజు ఓకే, ఖచ్చితంగా, ఓకే. ఎప్పుడైతే గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుందో, పొట్టలో గ్యాస్ ఉందన్న రోజు ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఎస్ 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 సో అండ్ అరుగుదల సమస్యల వల్ల కూడా ఇది వస్తుంది. ఎస్. దీన్ని UB40లో ఎర్త్ అనే ఉంది. ఎర్త్ డైజెషన్ పెంచుతుంది. డైజెషన్ బాగుండి, బోన్ స్ట్రెంగ్త్ ఉండి, మజిల్ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సినోవియల్ ఫ్లూయిడ్ ఇక్కడ తయారవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి? న్యాచురల్గా రావాల్సిందే కదా బాడీలో. అది జనరేట్ కావడానికి ఉన్న టిష్యూలు అక్కడ మళ్ళీ రీజనరేట్ కావడానికి ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్ కేవలం నొప్పిని తగ్గించే పాయింట్ కాదు ఇది. ఓకే. కేవలం రిపేర్ మెకానిజం ఇది. రిపేర్ మెకానిజం జరుగుతుంది. నొప్పి తగ్గుతుంది. ఓకే. ఇవాళ చేయండి, రేపు చేయండి, కొంచెం చాలా రిలీఫ్ అయిపోయి, ఎందుకంటే ఎనర్జీ ఫ్లో పెంచుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎస్ ఎస్ ఎస్. ఎనర్జీ పెరుగుతుంది, మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, నొప్పి తగ్గుతుంది. ఎట్ ది సేమ్ టైం మూల కారణమైనటువంటి ఈ టెండాన్స్, లిగమెంట్స్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎస్. అదే ఇది చాలా బెస్ట్ పాయింట్ అవుతుంది. ఓకే ఓకే. ఈ 2 కాళ్ళలో కూడా చేసుకోవచ్చు. ఎస్. ఎవరైనా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే, మీకు ఎందుకంటే రూపాయి ఖర్చు లేనిది ఇంట్లో మీరే కూర్చొని చేసుకునేది. ఎవరే కానీ ఎప్పుడైనా జనార్దనాచారి గారు మీరు రండి, నేను ట్రీట్ చేస్తాను, నేను అమౌంట్ ఆ విధమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఇది నేను నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని విద్య ఇది అని చెప్పేసి సార్ చెప్తా ఉంటారు. సో ఇంటికాడ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ పాయింట్ ఏదైతే మోకాలి వెనుక భాగంలో మీరు ట్యాపింగ్ కానీ లేదు అని అంటే అక్కడ పించింగ్ లాగా కానీ చేసేసుకున్నారు అని అంటే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటున్నారు. ఒకసారి మీరు ట్రై చేయండి. నిజంగానే ఇవి తగ్గాయా లేదా అనేది కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వస్తండి.